హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను మటన్ కర్రీ స్మూత్గా మెత్తగా ఉండి చపాతీలు ప్రిపేర్ చేద్దాం. దానికి కావలసినవి ఇలా ఉల్లిపాయలు తీసుకుని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు 3 ఉల్లిపాయలు అయితే ముక్కలు ప్రిపేర్ చేశానండి. నేను 4 అయితే వేసాను. 1 అయితే సర్వ్ చేసుకోవడానికి, 3 అయితే ముక్కలు కట్ చేసుకోవడానికి కూరకి. ఎనిమిది అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా నేను 3/4 కిలో మటన్ తీసుకున్నానండి. 3/4 కిలో మటన్కి ఇలా 3 ఉల్లిపాయలు 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కనుక నేను ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. చూడండి, ఇదైతే స్లైసెస్ కోస్తున్నానండి సర్వ్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చపాతీ కోసం ఇలా ఒక గ్లాస్ పిండి అయితే తీసుకుని దానికి బాగా వేడి చేసిన ఆయిల్ వేసి ఇలా కలపాలండి. చేయి పెట్టకండి, ఫస్టే వేడి ఆయిల్ వేస్తారు కాబట్టి. చల్లారాక ఇలా చేత్తో కలిపి అందులో చిటికుడు సాల్ట్ వేసి రుచి కోసం కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దగా కలుపుకోవాలి. దానిపై కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి మళ్ళీ కలిపి ముద్దని ప్రిపేర్ చేసుకుని అది ఇప్పుడు ఒక బౌల్ మూతేసి పక్కన ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని ఒక ½ అన్ అవర్ పక్కన పెడదాం. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి కర్రీకి అయితే ప్రిపేర్ చేద్దామండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దానికైతే 3/4 కిలో మటన్ తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడు అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ వేసి ఇంకా కొద్దిగా వేసానండి సాల్ట్. రుచికి సరిపడా వేసేసుకోవచ్చు, మళ్ళీ చూసే పని ఉండదండి. ఒకసారి వేసుకుంటే సరిపోద్ది. 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా వేసుకోవాలి. మటన్ అంతా శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ క్లీన్ చేసుకుని వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇలా ఒకసారి కలిపి ఇలా మూత పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది కనుక వాటర్ వచ్చేసాక ఇప్పుడు కారం అయితే 2 టేబుల్ స్పూన్లు కారం వేసానండి. కారం సరిపడా వేసుకోవాలండి, నీచు వాసన రాకుండా ఉంటుంది. కారం తక్కువైతే నీచు వాసన వస్తుంది కనుక అన్నీ సమానంగా వేసుకుంటేనే బాగుంటుందండి. దానికైతే ఒక గ్లాస్ వాటర్ పోస్తానండి. కారం వేసాక కూడా మగ్గబెట్టాలి. అది కూడా మగ్గాక అప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, ఫ్లేవర్ అంతా మటన్కి పడుతుంది కనుక. ఇప్పుడు పక్క పొయ్యి మీద టర్న్ చేసుకుని ఇప్పుడు పెనం పెట్టి చపాతీకి రెడీ చేద్దాం. చూడండి, స్మూత్గా అయిందండి పిండి అయితే. ఇలాగైతే నేను 6 చపాతీలుగా ప్రిపేర్ చేశానండి. ఒక గ్లాస్ పిండిది. ఈ చపాతీలు 2 రోజులు ఉన్నా కానీ స్మూత్గా ఉంటాయండి, ఏమవ్వో, చాలా బాగుంటాయి, గట్టిపడిపోవండి, చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేయండి మీరు. ఇలా పొడి పిండి వేసుకుంటూ చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని ప్యాన్ వేడయ్యాక దాని మీద వేసుకోవాలండి. నేనైతే సిమ్లో పెట్టాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంది. ఐలో పెట్టుకుని వేడయ్యే వరకు ఐలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి ఇలా బాగా కాల్చుకోవాలండి. ఆయిల్ వేయవలసిన అవసరం లేదు, ఫస్ట్నే వేసాం కాబట్టి ఆయిల్. చాలా అంటే చాలా బాగుంటాయి, అసలు ఆయిల్ అవసరం లేదండి. పొడిపిండి కూడా తక్కువ వేసుకుని రుద్దాలండి. చపాతీ తక్కువ వేసుకుంటే పెనం మీద పిండి ఉండకుండా ఉంటుంది. దానికి కర్రీకి అయితే మసాలా అల్లము, లవంగాలు, ఎల్లుల్లిపాయ, గసగసాలు, ధనియాలు, జీలకర్ర 2 స్పూన్లు ధనియాలండి, టేబుల్ స్పూన్తో 1 స్పూను జీలకర్ర,
ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్క వేసానండి. ఇప్పుడు గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. మెత్తగా స్మూత్గా ఉండే చపాతీ మటన్ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. 3 వేళ్ళతో తుంచితే మెత్తగా వస్తాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.